వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నెవర్ బీ ల్యాకింగ్ ఇన్ జీల్, బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫేవర్ సర్వింగ్ ద లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సంవత్సరపు అంతపు దినాలలోనికి మనం వస్తూ ఉన్నాం. సంవత్సర ప్రారంభంలో మనం ఆరంభించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానముతో ఎంతో గొప్ప సంతోషముతో ఆసక్తితో ఈ సంవత్సర ప్రయాణాన్ని ఆరంభించాం. ప్రారంభములో దేవుని పట్ల విశ్వాసముతో నీ ప్రార్థనలో ఉన్న ఆసక్తి, ఆ మంట ఈ ఆఖరి దినాలలో కూడా అలాగనే ఉన్నదా? ఒకసారి మనం ఆలోచన చేసుకొని స్వపరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం. 10 నెలల ప్రయాణంలో చాలాసార్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఉండొచ్చు. బలహీనతలు దాటి రావాల్సి ఉండొచ్చు. వాస్తవానికి అనేక యుద్ధాలే చేసి ఉండొచ్చు. బలహీనపడి ఏమి చేయాలో తెలియనటువంటి ఆ నేపథ్యంలో కూడా నడిచినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. మరి ఒక నూతన దినాన్ని నీ కొరకు సిద్ధపరచి ఈ సంవత్సరమంతా నీ కొరకు ప్రయాసపడుతూ నిన్ను గెలిపించాలని, నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు సంపూర్తిగా నువ్వు స్వతంత్రించుకోవాలని ఆయన ఆశపడుతూ ఆయన కనుదృష్టి నీ మీద ఉంచుతూ ఉన్నాడు. కానీ మనమే మానవ బలహీనతల చేత ఆయన విషయాలలో, ఆయన సహవాసముయందు, ఆయన ప్రార్థనయందు, విశ్వాసములో నిలబడుటయందు, సహవాసములో పాల్గొనుటయందు ఆసక్తిని కోల్పోతూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనగా, ప్రతిసారి నీకు నిరుత్సాహం ఎదురైనప్పుడు, అవమానం లేదా భారం, శ్రమ, అస్వస్థతని ఎదుర్కొచ్చినప్పుడు నీ దృష్టి, నీ ఆసక్తి ఆ పరిస్థితి మీద కానీ, ఆ వ్యక్తుల మీద కానీ, జరిగిన సంఘటనల మీద కానీ, దాని మీద కేంద్రీకరించి నువ్వు ఆసక్తి కనబరుస్తున్నావు. ఈ నేపథ్యంలో దేవుని మీద దృష్టి మరలిపోతుంది. ఆయన ఎడల మనకు ఆసక్తే ఉండటం లేదు. సాతాను ఈ గడియ కొరకే అతడు కనిపెడుతూ ఉన్నాడు. ఎప్పుడు నీ దృష్టి దేవుని నుండి మరలుతుందో, ఎప్పుడు ఆయన కార్యముల ఎడల, ఆయన సన్నిధి ఎడల నీకు ఆసక్తి తగ్గుతుందో, నీవు బలహీనుడు అవుతున్నావన్న వాస్తవాన్ని గమనించి సాతానుడి మీద దాడి చేస్తాడు. నీ అంతట నీవుగా ఆయన చేతిని విడిచిపెట్టి ఆసక్తి లేక నిరాసక్తత కలిగి నిస్సత్తువుతో నువ్వు కూలబడి దేవుణ్ణి తలంచక, సన్నిధిలో కనబడక, ప్రార్థించక, వాక్యాన్ని చదవక నీవు బలహీనమైపోతున్న నేపథ్యంలో అదను చూసి నీ మీద దాడి చేసే సాతాను నిన్ను వశపరుచుకోవటానికి శత విధాల ప్రయత్నం జరిగిస్తూనే ఉంటాడు. లేఖనం మాట్లాడుతుంది నీతోనే. నీ ఆసక్తి విషయాలలో నువ్వు మాంసులుగా ఉండొద్దు. పరిస్థితులు ఏవైనా, నీ చుట్టూ నీ నేపథ్యం ఏమైనా, సమస్తాన్ని ఆయన చేతులకు అప్పగించు. నీ ఆత్మని కృంగనీయద్దు. ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించుడి అని దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితాన్ని, ఎన్ని నెలల ప్రయాణాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకో, విశ్లేషించుకో. ప్రభువు మీద, ఆయన పరిచర్య మీద, ఆయన ప్రార్థనల మీద, ఆయన సహవాసం ఎడల నీకు ఆసక్తి తగ్గుతుందా? దేవుడు మరలా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా సంగమా, ఆసక్తి యందు మాంజులగుట వలన
సాతానుడు నీ మీద దాడి చేసి నిన్ను వశపరుచుకునే అవకాశం ఉంది. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. నీ మీద శత్రువుకి అధికారం ఇవ్వలేదు. నీ అంతట నీవుగా నా సన్నిధి నుండి దూరమై నా చేతిని విడిచిపెట్టి లోక సంబంధమైన అనేకమైన ఆలోచనలు నీ మనస్సు నిండా నింపుకొని నువ్వు సాతానికి బానిసగా మారిపోతున్నావేమో జాగ్రత్త. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆయన మహిమ కార్యాలు నీలో, నీ కుటుంబములో, నీ బిడ్డల జీవితాల్లో, నీ మార్గములో గొప్ప మహిమ కార్యాలను చూడగలవు. ఇంతవరకు సమస్తం ఆగిపోయిందని దిగులు చెందుతున్నావేమో. కారణం, నువ్వు ఆసక్తిలో మాంద్యునిగా ఉన్నావు. ఇంకను నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు తప్పిపోకూడదని ఆశపడుతూ నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై మరలా నన్ను సేవించు, మరలా నా దగ్గరికి రా, నీవు నాకు కావాలని దేవుడు ఇష్టపూర్వకముగా ఎంతో మిక్కిలి ఆశతో వాత్సల్యతతో నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నీ మాటలు విశ్లేషించుకొని నీ హృదయాన్ని పరీక్షించుకొని ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని ఆయనకు సాక్షులుగా నిలుచులాగున ఆయనను సేవించటానికి నీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరపరచబడులాగున సిద్ధపడి ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. శారీరక బలహీనతల చేత, లోక విషయాల ప్రభావాల చేత ఆత్మయందు మాంజునిగా మారిపోయిన నన్ను నీ మాటల చేత మరల తిరిగి జీవింపచేశారు. మీరిచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇదిగో ఆత్మయందు తీవ్రత కలిగి నేను సేవించటానికి నేను ఇష్టపడి నా చేతిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మార్గమంతా మీరు నడిపించి నూతన దినంలో మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన మా మీద కృంభరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.